హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ స్టేట్కి సంబంధించి ఎంబీబీఎస్ యొక్క వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. సో అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి డేట్స్ అయితే ఇచ్చారు. సో ఈ నోటిఫికేషన్ అనేది తెలంగాణ స్టేట్లో ఎవరైతే కాంపిటెంట్ అథారిటీ కోటాలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, అంటే ఫ్రీ సీట్ కోటాలో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటారు కదా, సో వాళ్ళకి సంబంధించింది అనమాట. సో మేనేజ్మెంట్ కోటాకు సంబంధించింది కాదు. ఎవరైతే బి అండ్ సి కేటగిరీలో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటారో, అంటే మేనేజ్మెంట్ ఆర్ ఎన్ఆర్ఐ కోటాలో మీకు సంబంధించి సపరేట్ నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. వచ్చినప్పుడు నేనైతే మీకు అప్డేట్ చేస్తాను. ఈ వీడియోలో చెప్పబోయేది అండ్ ఈ నోటిఫికేషన్ మాత్రం కేవలం ఫ్రీ సీట్ కౌన్సిలింగ్కి సంబంధించింది అనమాట. సో ఇక ఈ వీడియోలో నేను డేట్స్ ఏంటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఎవరు ఎలిజిబుల్ అవుతారో అన్న కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అఫీషియల్ వెబ్సైట్ అయిన కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వెబ్సైట్ మీరు ఓపెన్ చేసినట్లయితే అక్కడ మనకి ఈరోజు 3 నోటీసెస్ అయితే రిలీజ్ చేశారు. మొదటిది ఎంబీబీఎస్ అడ్మిషన్స్ యొక్క వెబ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అనమాట. దీంట్లో డేట్స్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఉంటాయి. అండ్ అదేవిధంగా రెండవది వచ్చేసి ఈ యొక్క ఎంబీబీఎస్ కౌన్సిలింగ్లో ఏ కాలేజెస్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఏ క్యాస్ట్కి ఎన్ని సీట్స్ ఉన్నాయి అనే సీట్ మ్యాట్రిక్స్ అయితే రిలీజ్ చేశారు. అండ్ మూడవది వచ్చేసి ఇదే ఫ్రీ సీట్ కౌన్సిలింగ్కి సంబంధించి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ 3 నోటిఫికేషన్స్ కూడాను అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో ఇకపోతే ఈ వెబ్ ఆప్షన్స్కి సంబంధించి డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే కనుక, ఎవరైతే తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్లో కాంపిటెంట్ అథారిటీ కోటా అంటే ఫ్రీ సీట్ కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళ నేమ్స్ అనేది ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉంటాయో వాళ్ళు ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఎలిజిబుల్ అనమాట. అండ్ రెండవది వచ్చేసి ఏంటి అంటే, ఈ వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ అనేది రౌండ్ 1కి సంబంధించింది. అది కూడా ఎంబీబీఎస్ కోర్స్కి సంబంధించింది మాత్రమే. ఎవరైతే బీడీఎస్కి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలనుకుంటారో మీరు కంగారు పడకండి. బీడీఎస్కి సంబంధించి సపరేట్ వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇది ఎంబీబీఎస్ కోర్స్కి సంబంధించింది, అది కూడా రౌండ్ 1కి సంబంధించింది అనమాట. సో ఇకపోతే ఎవరైతే స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళ నేమ్స్ అనేది ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉన్నాయో వాళ్ళందరూ కూడాను ఎలిజిబుల్ అనమాట. సో పీడబ్ల్యూడీ కేటగిరీ కావచ్చు, లేదంటే పిఎంసీ కేటగిరీ కావచ్చు, క్యాప్ కేటగిరీస్ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కావచ్చు, ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైతే ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఇప్పుడే వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కానీ ఎంబీబీఎస్ కోర్స్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే, సో మీరు కానీ ఈ యొక్క ఎంబీబీఎస్ కాలేజెస్లో జాయిన్ అవ్వాలి, వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అని అనుకుంటే 27th సెప్టెంబర్ మార్నింగ్ 6 AM నుంచి 29th సెప్టెంబర్ ఈవినింగ్ 6 PM వరకు మనకైతే అవకాశం ఇచ్చారు. ఆలోగా మీరైతే వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సిన వెబ్సైట్ వచ్చేసి tsmedadm.tschE.in. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాలి. సో వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇవ్వాలి, ప్రియారిటీ ఆర్డర్ ఎలా పెట్టుకోవాలి అనేది నేనైతే మీకు ప్రియారిటీ ఆర్డర్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది మరికొద్దిసేపట్లో. సో మీరు ఆ ప్రియారిటీ ఆర్డర్ని యూజ్ చేసి వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. సో ఎవరైతే స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసి వాళ్ళకి కానీ సీట్ అలాట్మెంట్ అయ్యింది అనుకోండి, మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ అవ్వాలి అంటే అలాట్మెంట్ ఆర్డర్ కూడా ఆన్లైన్లోనే డౌన్లోడ్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేయడానికి యూనివర్సిటీకి మీరు 12,000 రూపీస్ అనేది ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. సో అలా పే చేసి అలాట్మెంట్ ఆర్డర్ అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఫీజెస్ అనేది తీసుకెళ్ళి మీకు ఎక్కడైతే సీట్ వచ్చిందో అక్కడ జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇకపోతే చాలామంది స్టూడెంట్స్కి ఈ ఫీజెస్ ఏ విధంగా ఉంటాయన్న డౌట్ అయితే ఉంది. మీకు ఒకవేళ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చిందనుకోండి, 10,000 రూపీస్ పర్ ఇయర్ ఉంటుంది. ఒకవేళ మీకు ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో ఫ్రీ సీట్ వచ్చిందనుకోండి, 60,000 రూపీస్ పర్ ఇయర్ ఉంటుంది. లేదు ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చిందనుకోండి, 1,00,000 రూపీస్ పర్ ఇయర్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఈఎస్ఐసిని అదేవిధంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని పక్కన పెడితే, ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో మీకు ఫ్రీ సీట్ కానీ వస్తే ఇక్కడ 60,000 మెన్షన్ చేశారు, కానీ యాక్చువల్గా మీరు అడ్మిషన్ తీసుకునే టైంలో దగ్గర 1,50,000 నుంచి 1,60,000 రూపాయల వరకు అయితే ఉంది. ఇది గమనించండి. సో ఇకపోతే ఈ వెబ్ ఆప్షన్స్కి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి కానీ మాట్లాడుకుంటే, మొదటి రూల్, ద మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఏంటి అంటే, ఎవరైతే స్టూడెంట్స్ ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్లో వాళ్ళ నేమ్ ఉండి కూడా ఈ రౌండ్ 1లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేదు అని అనుకోండి, అంటే ఈ ఫస్ట్ రౌండ్లో కానీ వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేదు అంటే మీరు ఇంకా ఫర్దర్ రౌండ్స్కి నాట్ ఎలిజిబుల్ అనమాట. అంటే సెకండ్ రౌండ్కి కానీ, థర్డ్ రౌండ్కి కానీ, ఫోర్త్ రౌండ్ కౌన్సిలింగ్ కానీ నాట్ ఎలిజిబుల్. సో ఈ తెలంగాణలో వన్ టైం వెబ్ ఆప్షన్స్ అయితే కాదు, రౌండ్కి వెబ్ ఆప్షన్స్ అనేది మనం ఫ్రెష్గా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటి అంటే, ఎవరైతే స్టూడెంట్స్ రౌండ్ 1లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేదో వాళ్ళు రౌండ్ 2కి, రౌండ్ 3కి, రౌండ్ 4కి కూడా ఎలిజిబుల్ అవ్వరనమాట.
సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇక రెండవ రూల్ వచ్చేసి ఎవరైతే స్టూడెంట్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం, వాళ్ళ ప్రియారిటీ ప్రకారం కాలేజ్‌ని అయితే సెలెక్ట్ చేసుకుంటారు కదా! సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి కానీ సీట్ వచ్చి ఆ కాలేజ్‌కి వెళ్లి జాయిన్ అవ్వలేదనుకోండి, అంటే సీట్ వచ్చినా సరే రిపోర్ట్ చేయలేదు అని అనుకోండి, వాళ్ళు కూడా ఫర్దర్ రౌండ్స్ ఆఫ్ కౌన్సెలింగ్‌కి అయితే నాట్ ఎలిజిబుల్. మీకు సీట్ వస్తే ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి. జాయిన్ అయితేనే నెక్స్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సెలింగ్‌కి ఎలిజిబుల్ అవుతారు. స్లైడింగ్ గాని, అప్‌గ్రేడేషన్ గాని పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు నాట్ రిపోర్టెడ్ అయితే నాట్ ఎలిజిబుల్ అనమాట. ఇకపోతే నెక్స్ట్ రూల్ వచ్చేసి ఏంటి అంటే వెబ్ ఆప్షన్స్ అనేది మీకు నచ్చినన్ని కాలేజెస్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అన్ని కాలేజెస్ పెట్టాలన్న రూల్ ఏం లేదు. మీరు కావాలనుకుంటే 5 పెట్టండి, లేదంటే 10 కాలేజెస్ సెలెక్ట్ చేయండి, లేదంటే ఉన్న అన్ని కాలేజెస్ సెలెక్ట్ చేయండి. అది కంప్లీట్‌లీ యువర్ చాయిస్ అనమాట. వెబ్ ఆప్షన్స్ డేట్ అనేది అయిపోయాక సీట్ అలాట్మెంట్స్ అనేది రిలీజ్ చేస్తారు. సో మనకి ఎస్ఎంఎస్ రూపంలో వస్తుంది, లేదంటే వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన వెబ్‌సైట్‌లోకి వెళ్లి మనం చెక్ చేసుకోవచ్చు. మీకు గానీ సీట్ అలాట్మెంట్ అయ్యింది అనుకోండి, అలాట్మెంట్ ఆర్డర్‌ని డౌన్లోడ్ చేసుకొని, ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని అండ్ కాలేజ్ ఫీజు తీసుకెళ్ళి మీకు అలాట్ అయిన కాలేజ్‌లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అలా జాయిన్ అవ్వడానికి కూడా కొంత టైం అనేది ఇస్తారు. ఆ డేట్ అండ్ టైమ్‌లోగా మీరు వెళ్లి జాయిన్ అయినట్లయితే మీ అడ్మిషన్ అనేది ఆ కాలేజ్‌లో కన్ఫర్మ్ అయిపోతుంది. వన్స్ అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మీకు నచ్చలేదు, వేరే కాలేజ్‌కి వెళ్ళాలి అని అనుకుంటున్నారు అనుకోండి, మళ్ళీ సెకండ్ రౌండ్ వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ వస్తుంది కదా! వచ్చినప్పుడు మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసి స్లైడింగ్ అయితే పెట్టేసుకోవచ్చు. మీకు మెరిట్ అనేది ఉంటే స్లైడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇదన్నమాట ప్రొసీజర్. ఇక్కడ కూడా కొంతమంది స్టూడెంట్స్‌కి డౌట్ ఏంటి అంటే ఫస్ట్ రౌండ్‌లో నేను కొన్ని కాలేజెస్ పెట్టలేదు. ఆ కాలేజ్‌ని సెకండ్ రౌండ్‌లో పెట్టొచ్చా? ఫస్ట్ రౌండ్‌లో నేను ఆర్డర్ అనేది ఒక విధంగా పెట్టాను. సెకండ్ రౌండ్‌లో ఆర్డర్ అనేది మార్చి పెట్టొచ్చా? సో యెస్ పెట్టొచ్చు. మీరు ఫస్ట్ రౌండ్‌లో పెట్టిన కాలేజెస్ అయినా, పెట్టని కాలేజెస్ అయినా మళ్ళీ సెకండ్ రౌండ్‌లో పెట్టేసుకోవచ్చు. అండ్ అదే విధంగా ఆర్డర్ అనేది కంప్లీట్‌గా మార్చైనా పెట్టేసుకోవచ్చు. సెకండ్ రౌండ్ వెబ్ ఆప్షన్స్ వచ్చినప్పుడు మీకు కావాల్సినన్ని కాలేజెస్ కావాల్సిన ఆర్డర్‌లో పెట్టేసుకోవచ్చు. దాంట్లో ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. సో ఓవరాల్‌గా సింపుల్‌గా చెప్పాలి అంటే ఎవరైతే స్టూడెంట్స్ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఎంబీబీఎస్ కోర్స్‌కి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఎలిజిబుల్ అవుతారు. సో మీరు రౌండ్ 1లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేదు అంటే గనక రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4కి అయితే ఎలిజిబుల్ అవ్వరు. సో తెలంగాణలో వన్ టైమ్ వెబ్ ఆప్షన్స్ కాదు, ప్రతి రౌండ్‌కి ఫ్రెష్‌గా వెబ్ ఆప్షన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు ఫస్ట్ రౌండ్‌లో ఇచ్చిన ఆర్డరే మళ్ళీ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. సెకండ్ రౌండ్‌లో మార్చుకోవచ్చు. దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. అండ్ మూడవ విషయం ఏంటి అంటే మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు. వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మీకు ఏదైనా సీట్ వస్తే ఆ కాలేజ్‌కి వెళ్లి మీరు జాయిన్ అవ్వలేదు అంటే గనక మీరు మళ్ళీ ఔట్ ఆఫ్ ద కౌన్సెలింగ్ అంటే నెక్స్ట్ రౌండ్స్‌కి ఎలిజిబుల్ అవ్వరు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక ఫైనల్లీ వచ్చేసి బీడీఎస్‌కి సంబంధించి సెపరేట్ వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ వస్తుంది. కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. సో ఇదన్నమాట. ఇక ఈ వెబ్ ఆప్షన్స్ ఇస్తుంటే మీకు ఏదైనా టెక్నికల్ హెల్ప్ కావాలన్నా, క్లారిఫికేషన్ కావాలన్నా, ఏదైనా ఇష్యూస్ ఉన్నా సరే ఇక్కడ ఇచ్చిన కాంటాక్ట్ మెయిల్ అండ్ మొబైల్ నెంబర్స్‌కి మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు. సో దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ కాలేజెస్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలన్న ప్రియారిటీ ఆర్డర్ అయితే మీకు ఇప్పుడు గ్రూప్‌లో షేర్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో అయితే అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.